బెంగళూరులోని ఐరిస్ రోబో టీచర్ ప్రవేశంతో భారతదేశ విద్యారంగంలో కొత్త శకం మొదలైంది. ఈ రోబో తెలుగుతో సహా 40 భాషల్లో బోధించగలదు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఏఐ అల్గారిథం వలన విద్యార్థులకు పర్సనలైజ్డ్ కరికులం అందుతాయి. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చు. ఉపాధ్యాయులు గ్రేడింగ్ వంటి రిపీట్ టాస్క్ ఏఐకి అప్పగించడం ద్వారా విద్యార్థులపై మరింత దృష్టి పెట్టడానికి సమయం లభిస్తుంది. విద్యార్థులు ప్రశ్నలు అడగగానే తక్షణమే సమాధానాలు పొంది ఇంటరాక్టివ్ లెర్నింగ్. అయితే ఏఐ రెవల్యూషన్లో తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి. విద్య అనేది కేవలం లాజిక్ కాదు. గురువు మరియు శిష్యుల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని, విలువలను యంత్రాలు అందించలేవు. ఐరిష్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఖర్చు చాలా ఎక్కువ. ఇది గ్రామీణ పాఠశాలలకు అందుబాటులో ఉండక విద్యలో ఇన్ఈక్వాలిటీ మరింత పెరుగుతుంది. అంతేకాక ఏఐ వ్యవస్థలో డేటా గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అల్గారిథంలో పక్షపాతం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. విద్యారంగంలో ఏఐ ప్రవేశం వలన టీచర్స్ జాబ్స్ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అంచనాల ప్రకారం బేసిక్ టీచింగ్ వంటి విభాగాల్లో 35 నుంచి 40% వరకు ఉద్యోగాలు ఆటోమేషన్కు గురయ్యే అవకాశం ఉంది. టీచర్స్ భయపడడం కంటే ఏఐని ఒక ఫ్రెండ్లా భావించి తమ నైపుణ్యాలను మార్చుకోవాలి. ఇకపై ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు కాకుండా విద్యార్థులకు మెంటర్స్గా మరియు ఎమోషనల్ ట్రైనర్స్గా మారడం ఇప్పుడు అత్యవసరం.